10 నిమిషాల్లో డెలివరీ ఇంటి ముందుకే కిరాణా కూరగాయలు పాల ఉత్పత్తులు ఇది క్విక్ కామర్స్ సంస్థలు చేస్తున్న ప్రచారం. కానీ ఆ స్పీడ్ డెలివరీ వెనుక సరుకుల నాణ్యత ఎలా ఉంది? డార్క్ స్టోర్లలో ఆహార పదార్థాలను ఎలాంటి పరిస్థితుల్లో నిల్వ చేస్తున్నారు? హైదరాబాద్లో టీజీ సేఫ్ నిర్వహించిన మెరుపు తనిఖీల్లో ఆందోళనకర పరిస్థితులు బయటపడ్డాయి. బిగ్ బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు సంబంధించిన పలు డార్క్ స్టోర్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. టీజీ సేఫ్ కమిషనర్ అవినాష్ కుమార్ మొహంతి ఆదేశాలతో మొత్తం 10 ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్ పరిధిలోని 20 డార్క్ స్టోర్లలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఇక ఈ తనిఖీల్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తులు, అపరిశుభ్రంగా ఉన్న నిల్వలు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఎక్స్పైరీ డేట్ దాటిపోయిన స్వీట్లు, పెరుగు ప్యాకెట్లు, చెర్రీ, టొమాటోలు, పుట్టగొడుగులు, తులసి ఆకుల ప్యాకెట్లు విక్రయానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొన్ని చోట్ల పాల ప్యాకెట్లు లీక్ అయి ర్యాకులపై అలాగే ఉండిపోయాయి. వాటి నుంచి దుర్వాసన వస్తున్న పరిస్థితులు కనిపించాయని చెప్తున్నారు. అంటే కస్టమర్ మొబైల్లో ఆర్డర్ చేసిన తర్వాత నిమిషాల్లో డెలివరీ అయ్యే సరుకు అంతకుముందు ఎలాంటి పరిస్థితుల్లో నిల్వ ఉందన్న అంశమే ఇప్పుడు ప్రధాన ఆందోళనగా మారింది. ఇంతటితో ఆగలేదు. శీతల పానీయాల బాటిళ్లు, పండ్ల రసాల ప్యాకెట్లు చెల్లాచెదురుగా ఉన్నాయి. వాటి కింద తుప్పు, మురికి పేరుకుపోయినట్లు తనిఖీలో గుర్తించారు. స్నాక్స్ ప్యాకెట్లు నేలపై గుట్టలుగా ఉండడం, ఆకుకూరలు, కూరగాయలు నేలపై పడిపోవడం, కొన్ని కూరగాయలు కుళ్ళిపోయి కనిపించడం చూసి అధికారులు నివ్వెరపోయారు. వినియోగదారుడికి కనిపించేది యాప్ మాత్రమే. అందులో ఆకర్షణీయమైన ఫోటోలు, భారీ డిస్కౌంట్లు, నిమిషాల్లో డెలివరీ. కానీ ఆ సరుకు బయలుదేరే డార్క్ స్టోర్లలో పరిశుభ్రత, నిల్వ విధానం, ఎక్స్పైరీ డేట్ తనిఖీ అత్యంత కీలకం. ఎందుకంటే ఇక్కడ చిన్న నిర్లక్ష్యం జరిగినా చివరకు ఆ ఆహార పదార్థం నేరుగా వినియోగదారుడి ఇంటికే చేరుతుంది. తనిఖీల్లో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు గుర్తించిన డార్క్ స్టోర్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. అనుమానాస్పదంగా ఉన్న పలు ఆహార పదార్థాల నమూనాలను సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపించారు. ఆ పరీక్షల ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నిబంధనలు పాటించని యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవని టీజీ సేఫ్ ఫుడ్ సేఫ్టీ వింగ్ డిప్యూటీ ఫుడ్ కంట్రోలర్ ఆనందరావు హెచ్చరించారు. ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్ అథారిటీని విలీనం చేస్తూ ఏర్పాటు చేసిన టీజీ సేఫ్ కార్యకలాపాలు ప్రారంభమైన తరువాత చేపట్టిన తొలి ఆపరేషన్ ఇదేనని అధికారులు చెబుతున్నారు. తొలి ఆపరేషన్లోనే క్విక్ కామర్స్ డార్క్ స్టోర్లలో బయటపడిన పరిస్థితులు ఆహార భద్రతపై చర్చకు దారితీస్తున్నాయి. వేగంగా డెలివరీ చేయడం వ్యాపార పోటీ కావచ్చు, కానీ ఆ వేగం కోసం ఆహార భద్రతను పక్కన పెట్టడానికి వీల్లేదు. వినియోగదారుడు చెల్లించేది కేవలం 10 నిమిషాల డెలివరీ కోసం కాదు, సురక్షితమైన నాణ్యమైన సరుకు కోసం కూడా. అధికారులు గుర్తించిన ఉల్లంఘనలపై ఆయా సంస్థల వివరణ, ల్యాబ్ పరీక్షల ఫలితాలు, అనంతరం తీసుకునే చర్యలతో ఈ వ్యవహారంపై మరింత స్పష్టత రానుంది.